హలో గైస్, వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఈజ్ డే 2 ఇన్ మై బర్త్డే వ్లాగ్. సో నేను ఈవినింగ్కి కామెంట్ చెరువుకి అయితే వెళ్ళానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో మేమైతే ఫస్ట్ ఇక్కడ కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. 100కి 4 రైడ్స్ అయితే ఉన్నాయి. సో అలా కొన్ని మా పాప అయితే ఆడేసుకొని తర్వాత కోమటి చెరువుకి అయితే స్టార్ట్ అయిపోయాము. పక్కనే ఉంటుంది అనమాట. మనకి 2 వేస్ ఉంటాయి. డైనోసార్ పార్క్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఏమో వాక్వే ఉంటుంది. ఫస్ట్ అయితే డైనోసార్ పార్క్ అయితే విజిట్ చేస్తున్నాము. ఇక్కడ మిడిల్లో ఒక ఫౌంటైన్ అయితే ఉంటుంది. మనకి టికెట్స్ ఉంటాయి అనమాట డైనోసార్ పార్క్కి అండ్ వాక్వేకి. అండ్ ఇక్కడ డైనోసార్ పార్క్ అయితే మేము టికెట్స్ తీసుకుంటున్నాము. డైనోసార్ చిన్నపిల్లలకి ఎవరైతే ఇష్టమో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. ట్రైన్ లాగా పెట్టారనమాట డైనోసార్ జర్నీ మొత్తం. మనకు అక్కడ లోపల ఉంది కదా డెన్ లాగా. సో దాని లోపల మనకి చిన్న ట్రైన్ ఉంటుంది, ఒక 6 మెంబర్స్ కూర్చునేటట్టు. సో అలా కూర్చునగానే మనకి మొత్తం ఒక 20 మినిట్స్ జర్నీ చేపిస్తారు. మొత్తం మిడిల్లో మనకి డైనోసార్స్ వస్తూ హారర్గా లైట్స్ అన్నీ బంద్ అయిపోయి చాలా బాగుంటుంది. నేనైతే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, బికాజ్ ఆడియో రావాలంటే షార్ట్స్లో బాగుంటుంది. అండ్ ఆ తర్వాత నేనైతే నెక్స్ట్ ఇక్కడ మనకి బ్రిడ్జ్ ఉంటుంది కదా కోమటి చెరువు దగ్గర. సో అక్కడికైతే వెళ్తున్నాము. బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది, బట్ నైట్ టైం బోటింగ్ వద్దనుకొని మేమైతే బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సిద్దిపేట అనగానే చాలామందికి గుర్తొచ్చేది కోమటి చెరువు, బికాస్ చాలా ఫేమస్ కాబట్టి. ఇంకెవరైనా సిద్దిపేటలో కోమటి చెరువు చూసినట్టయితే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ సిద్దిపేట వాస్తవులు కూడా ఉంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది సిద్దిపేట కోమటి చెరువు అండ్ మిగతా ప్లేసెస్ అన్నీ. ఐఎమ్ సో ఫుల్ ఎంజాయ్. ఫస్ట్ టైం వచ్చాను కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ అక్కడ బ్రిడ్జ్లో అయితే మనకి టికెట్ తీసుకుంటారు పర్ హెడ్ 10 రూపీస్ అలా. సో మనం అలా వాక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. మా పాప అయితే ఫుల్ లండన్ బ్రిడ్జ్ సాంగ్ పాడుతూ వెళ్ళిపోయింది రోప్ అంతా. అండ్ నెక్స్ట్ వాక్వే నుంచి వచ్చాక మనకి నైట్ గార్డెన్ ఉంటుంది అండ్ ఇట్లా రూబీ నెక్లెస్ అయితే ఉంటుంది. నైట్ గార్డెన్ అటు ఇటు ప్లేస్కి మనకి ఇలా సీటింగ్ ప్లేస్ కూడా ఉంటాయి. కొన్ని స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ కొన్ని స్నాక్స్ తీసుకొని మేమైతే నైట్ గార్డెన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఆన్ లైట్స్ ఉంటాయి అండ్ మ్యూజిక్ కూడా ఉంటుంది కాబట్టి కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మోషన్ పిక్చర్ కూడా ఉంది. కాసేపు మా పాప కూడా ట్రై చేసింది అనమాట. చాలా ఎంజాయ్ చేసుకొని ఆ తర్వాత మేమైతే ఫుడ్ తీసుకొని డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. హలో, సో ఫైనలీ నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఫుల్ హ్యాపీగా గడిచింది అండ్ వీఆర్ గోయింగ్ టు స్లీప్ నౌ. సో అండ్ ఇప్పుడు టైం అయితే 10:30 ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఐఎమ్ సో స్లీపీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే. చాలా 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 బాగా అయింది. సో నైట్ అయితే మళ్ళీ కేక్ కటింగ్ అయితే చేశారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే. సో అదంతా అయిపోయి మేము పడుకొని మార్నింగ్ అయితే 5:30కే మేలుకు వచ్చింది. అండ్ విండో నుంచి చూడగానే నాకైతే ఫస్ట్ లేకే కనిపించింది. సో వెంటనే వెళ్ళిపోయాను బాల్కనీకి. మంచి వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ కూడా వచ్చేసారు మేలుకొని. సో ఇద్దరం మంచిగా కాసేపు అక్కడే చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈరోజైతే ఏం ప్లాన్స్ లేవు. నీట్గా లేచి హ్యాపీగా టిఫిన్ తిని లంచ్ వరకు ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము. కానీ నాకు ఇక్కడ ఇన్ని డేస్ తర్వాత సిద్దిపేటకి వచ్చాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో అనుకొని ఇక్కడ 2 ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేసుకుందామని ఆ తర్వాత నేను ఒక 1 అవర్ స్లీప్ వేసాక పిల్లల్ని లేపేసి రెడీ చేసి నేను కూడా రెడీ అయితే అయిపోయాను. మాకు వెళ్ళే దారిలో ఇక్కడ నెమళ్ళు అయితే కనిపించాయి. ఇక్కడ చాలా నెమళ్ళ సౌండ్ వచ్చింది. చాలా ఎక్కువ ఉంటాయంట. అండ్ మేమైతే ఫస్ట్ రిజర్వర్ లేక్ అయితే వద్దాం అనుకున్నాం. పిల్లల్ని కాసేపు అక్కడ ఆడించి ఆ తర్వాత రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడ ఫోటోషూట్ కూడా అవుతుంది వెనకాల. ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా. 2 కపుల్స్ అయితే ఉన్నారు. అండ్ అక్కడ మంచి పిక్స్ తీసుకొని నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో మిగతాదంతా పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.